అందరికీ నమస్తేనండి. ఈరోజైతే నేను చాలా పెద్ద మిస్టేక్ చేశాను. ఈరోజు నేను మిస్టేక్‌ని కంప్లీట్‌గా నా పైనైతే వేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఎక్స్‌పైరీ అయినా గానీ నేను తెలిసి కూడా నేను కొంచెం ఓవర్ ట్రేడ్ అయితే చేయడం జరిగింది. ఒకసారి చూపిస్తాను ఏం చేశాననేది. సో, ఈరోజు నేను కంప్లీట్‌గా ఒక 4 ఆర్డర్స్ తీసుకున్నాను. అదే 4 ట్రేడ్స్ తీసుకున్నాను. అందులో 3 ఎస్ఎల్ కొట్టింది. ఒకటి మాత్రం 15 పాయింట్స్ పైకెళ్ళింది. నేను కాస్ట్ టు కాస్ట్ పెట్టాను. మంచి మూవ్‌మెంట్ వస్తది. గట్టిగా ఒక 1:5 అయితే బుక్ చేద్దామని ఎక్స్‌పెక్ట్ చేస్తూ నేనైతే ట్రైల్ చేద్దాం అనుకున్నాను. కానీ నాకు అది రాలేదు. సో, ఫస్ట్ నేను ఏం మిస్టేక్స్ చేశానని చెప్తాను. ఫస్ట్ ఎంట్రీ నేను కాల్ సైడ్ తీసుకున్నాను. 160 దగ్గర తీసుకున్నాను. 150 ఎస్ఎల్ హిట్ చేసింది. మళ్ళీ వెంటనే ట్రై చేశాను 130 దగ్గర. మళ్ళీ హిట్ చేసింది. సో, ఇంకా నేను కొంచెం బ్రేక్ తీసుకొని ఒక 1 అవర్ తర్వాత వచ్చి అయితే మళ్ళీ ట్రై చేశాను. సో, ఇదే నాకు కాస్ట్ హిట్ చేసిన ట్రేడ్. ఇది 130 దగ్గర ఎంటర్ అయితే నాకు 145 దాకా వెళ్ళింది. 15 పాయింట్స్ వచ్చింది కదా అని చెప్పి వెయిట్ చేశాను. ఇంకా వస్తది, మంచి మూవ్ వస్తదని చెప్పి. అది నన్ను తీసేసి ఇదే క్యాండిల్‌లో సేమ్ ఇదే క్యాండిల్‌లో కరెక్ట్‌గా ఇక్కడ 140 ఇట్లా ఈడి దాకా వెళ్ళింది. నేను 131 దగ్గర మళ్ళీ అయితే కాస్ట్ పెట్టాను. వచ్చి హిట్ చేసేసి తుర్ర్ అని చెప్పి పైకెళ్ళిపోయింది. మంచి మూవ్‌మెంట్ అయితే ఇచ్చింది. సారీ, ఈ క్యాండిల్. ఈ క్యాండిల్ 145 హై వచ్చింది. కిందకొచ్చి కాస్ట్ తీసేసి మంచి మూవ్‌మెంట్ అయితే ఇచ్చింది. సో, మనకైతే దొరకలేదు. సో, ఈరోజు నేనేం మిస్టేక్ చేశానంటే 4 ట్రేడ్స్ చేశాను. అసలు తెలిసి కూడా మనం ఎంత డిసిప్లిన్‌గా ఉండాలని ఎంత ట్రై చేసినా గానీ నేను ఆ మిస్టేక్ చేశాను. దానికి పనిష్మెంట్‌గానే నేను 2 డేస్ అయితే ట్రేడ్ అయితే చేయను. జస్ట్ నేను మార్కెట్‌లో చూస్తూ ఉంటాను. ఎందుకంటే 2 ట్రేడ్‌లు ఎక్స్‌ట్రా చేసేసాం కాబట్టి ఈ రోజుది, రేపటిది, ఎల్లుండిది కూడా ఈరోజే చేసేసాను అనుకోని నేనైతే ఎటువంటి ట్రేడ్ అయితే చేయను. ఈ 2 డేస్ సైలెంట్‌గా ఉంటాను. సో, ఇది నా మిస్టేక్‌కి నేను యాక్సెప్ట్ చేస్తూ 2 డేస్ నేనైతే సైలెంట్‌గా జస్ట్ అబ్జర్వ్ చేస్తా ఉంటాను. ఆ ట్రేడ్స్‌ని నేను ఈ 2 డేస్ కిందకి లెక్కేసుకుంటాననమాట. అంటే నెక్స్ట్ 2 డేస్ కూడా నాకు లాస్ వచ్చింది అని నేను ఫీల్ అవుతూ ఈ 2 డేస్ నేను ట్రేడ్ చేయను. మళ్ళీ నేను ఇంకా నెక్స్ట్ ఫ్రైడే రోజు మాత్రమే చేస్తాను. ఇదండి ఈరోజు వీడియో. సో, ఒకసారి ఆర్డర్స్ కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి ఆర్డర్స్, ఎఫ్ఎటో పొజిషన్స్ లోడింగ్. ఓకే, ఇదొక ట్రేడ్ మనకి పుట్ సైడ్. ఇది కూడా మనకు ఒక 5-6 పాయింట్స్ మూవ్ అయ్యి ఐసోలేట్ చేసింది. ఇది 3 ట్రేడ్స్, టోటల్ 4 ట్రేడ్స్ అయితే చేయడం జరిగింది. సో, నేనైతే 2 డేస్ వరకు అయితే ట్రేడ్ ఎలాంటిది అయితే చేయను. థ్యాంక్ యూ అండి.